నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ముందుగా హిందూ భగవద్బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తు అయినటువంటి కమలం మీద అభ్యంతరాలు తెలియజేసి కోర్టు మెట్లు ఎక్కి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి ఓడిన యోధులు. వివరాల్లోకి వెళితే, జయంత్ విపత్ అనబడే మధ్యప్రదేశ్కు చెందిన పెద్ద మనిషి 2022వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల గుర్తు అయినటువంటి కమలం మీద శాశ్వత నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సివిల్ సూట్ దాఖలు చేయడం జరిగింది. అక్టోబర్ నెల 2023వ సంవత్సరం నాడు జయంత్ విపత్ దాఖలు చేసిన సివిల్ సూట్ ను గౌరవనీయ సివిల్ కోర్టు వారు టెక్నికల్ గ్రౌండ్స్ సరిగా లేవని సూట్ ను డిస్మిస్ చేసేశారు. ఇంతటితో ఆగకుండా మనోడు గౌరవనీయ మధ్యప్రదేశ్ హైకోర్టు వారిని ఆశ్రయించాడు. అక్కడ కూడా చుక్కెదురవడంతో ఇక గతి లేక దిక్కు తోచక సుప్రీంకోర్టు మెట్లెక్కితే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని అధిష్ఠించిన హానరబుల్ జస్టిస్ విక్రమ్నాథ్ మరియు హానరబుల్ జస్టిస్ పిబి వరలే గారు శుక్రవారం ఏమని సెలవిచ్చారంటే, నువ్వు కేవలం పేరు కోసమో పబ్లిసిటీ కోసమో ఇది చేస్తున్నావని మాకు అర్థమవుతుందని గౌరవనీయ కోర్టు వారు జయంత్ విపత్ని అడగడం జరిగి ఆయన యొక్క అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. ఈ ఏడాది మార్చిలో తమిళనాడుకు చెందిన రమేష్ గౌరవనీయ మద్రాసు హైకోర్టు వారిని భారతీయ జనతా పార్టీ కమలం గుర్తును ఎన్నికల గుర్తుగా రద్దు చేయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కాడు. అయితే ఎంత వేగంగా కోర్టు మెట్లెక్కాడో అందుకు రెట్టించిన వేగంతో గౌరవనీయ కోర్టు వారు రమేష్ యొక్క అభ్యర్థనను తిరస్కరించారు. ఇలాంటివి ఎంటర్టైన్ చేయకుండా మంచి పని చేశారు గౌరవనీయ కోర్టు వారు. లేకుంటే నా చేతికి ఉన్నట్లే స్కామ్గ్రెస్ పార్టీ గుర్తుకి 5 వేళ్ళు ఉన్నాయని, మా ఇంటి ముందు కసువెత్తే ముందర చిమ్మే చీపిరి ఆ పార్టీ యొక్క గుర్తు ఒకటేలా ఉన్నాయని, నేను టీ తాగే గ్లాసు జనసేన గుర్తు సిమిలర్ అని, సమాజ్వాదీ పార్టీ మరియు టీడీపీ యొక్క గుర్తు ఒకటే కనుక ఏ పార్టీ ఏ కంపెనీ యొక్క సైకిల్ వాడుతుందో చెప్పాలని రాబోయే రోజుల్లో గౌరవనీయ కోర్టు వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేసే ప్రయత్నం లేకపోలేదు. చట్టాలు చదవండి, హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.